నెక్స్ట్ మనకి ఓం నియమం అండి. దీన్నే మనం ఏమంటామంటే ఓమ్స్ లా అని చెప్పి అంటాము. ఓకే, ఓమ్స్ లా అంటాం కదా. మనకి ఇది ఏం తెలుపుతుందంటే ఒక వాహకానికి సంబంధించినటువంటి V/I విలువ స్థిరం అని చెప్పి చూపుతుంది. V అంటే ఏంటి? వోల్టేజ్ మరియు కరెంట్ అన్నమాట. సో వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క భాగాహారం అనేది మనకు స్థిరం అని చెప్పి తెలుపుతుందండి. ఎక్కడ నువ్వు వోల్టేజ్ పెట్టుకున్నా కూడా ఇక్కడ మనం చూద్దాము. ఇటు మనం ప్రయోగం కూడా చూద్దాము. ప్రయోగానికి కావాల్సినటువంటి వస్తువులు చూసినట్టయితే 6 వోల్టేజ్లు ఉన్నటువంటి బ్యాటరీ ఎలిమినేటర్, 0 నుంచి 1A అమ్మీటర్ అనేది కొలవడానికి, 0 నుంచి 1A కరెంట్ వరకు కొలవడానికి యూజింగ్గా ఉండేటువంటి అమ్మీటరు, 6 వోల్ట్ల వరకు 0 నుంచి 6 వోల్ట్ల వరకు కొలచడానికి వీలు ఉన్నటువంటి వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఎందుకు యూజ్ చేస్తాం? వోల్టేజ్ కొలవడానికి. అమ్మీటర్ ఎందుకు యూజ్ చేస్తాం? కరెంటును కొలవడానికి యూజ్ చేస్తాం అనమాట. విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూద్దాం ఈ వోల్ట్ మీటర్కి అమ్మీటర్ విలువ అనేది మనకు స్థిరం అని చెప్పారు కదా. సో చూద్దాం ఇప్పుడు ఈ ప్రయోగం చూసినట్టయితే వాహక తీగలుగా మనం ఇక్కడ రాగి తీగలు అనేది తీసుకోవాలి. 50 సెంటీమీటర్ల పొడవుగా ఉన్నటువంటి ఇలాగ సర్పిలాకారంగా ఉన్నటువంటి మ్యాగ్ననీస్ తీగ, రియోస్టాట్, స్విచ్ మరియు 3V LED 3 వోల్టేజ్ కలిగినటువంటి LED బల్బ్ ఒకటి తీసుకోవాలా. ఇక్కడ మనం చెప్పుకున్నాము ఆల్రెడీ అమ్మీటర్ అనేది మనం ఎలా కలపాలండి? అమ్మీటర్ అనేది శ్రేణి సంధానంలో కలపాలి. అదే వోల్ట్ మీటర్ అనేది ఎలా కలపాలి? సమాంతర సంధానంలో కలపాలి. ఈ డయాగ్రామ్లో ఉన్నట్టుగా మనకు అంతా అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఇది రియోస్టాట్. ఇక్కడ మనకు చూసినట్టయితే వోల్టేజ్ చూడండి ఎలా ఉంది, దీనికి సమాంతరంగా కలుపుకున్నాము. ఇక్కడ అమ్మీటర్ చూడండి, ఫస్ట్ ఏమో మనకు బ్యాటరీ ఉంది, తర్వాత అమ్మీటరు, తర్వాత స్విచ్. ఈ విధంగా శ్రేణి సంధానంలో కలపాలన్నమాట. ఒక్కో దాని తర్వాత ఒకటి అట్లాగా. అమ్మీటర్ కాబట్టి శ్రేణి సంధానంలో, వోల్ట్ మీటర్ అనేది సమాంతరంగా మనము కలుపుకోవాలా. ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలా. ఇంకా ఎలా నిర్వహించాలనేది చూద్దాము. ఇక్కడ మనం చూపినట్టుగా ఈ వలయాన్ని అంతటినీ మనం కలుపుకోవాలండి. ఈ విధంగా మనము 0 వోల్టేజ్ నుంచి 4.5 వోల్టేజ్ మధ్య వరకు మనం ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి నాబ్ని. ఈ రియోస్టాట్ ఉపయోగించి మ్యాంగనీస్ తీగ 2 కొనల వద్ద కనీసము 1 వోల్టేజ్ పొటెన్షియల్ భేదం ఉండేటట్టు మనం ఇక్కడ మార్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ 0 చేయాలా, నెక్స్ట్ 1, 2 లేకపోతే 1.5, 2.5, 3.5 ఈ విధంగా 4.5 ఇంతవరకు చేసుకోవాలన్నమాట. ఈ సందర్భాన్ని మనము వలయంలో విద్యుత్ ప్రవాహంను అమ్మీటర్ ద్వారా కొలవాలి. ఫస్ట్ వోల్టేజ్ నువ్వు 0 నుంచి తీసుకోవాలా. ఈ 0 వోల్టేజ్ పెట్టినప్పుడు మనకు కరెంట్ అనేది ఎంత ఉంది? 1 వోల్టేజ్ పెట్టినప్పుడు ఎంత ఉంది? మనకు మామూలుగా 10 ఉంటుంది, అంటే మనకు ప్రయోగం చేయాలన్నమాట. సో 0.5 వోల్టేజ్ ఉన్నప్పుడు ఎంత ఉంది? 5 ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్టయితే ఇవంతా మనకు చూడండి V/I అనమాట, అంటే వోల్టేజ్ బై కరెంట్. 1/10 ఎంత? 0.1. సో ఇక్కడ చూద్దాం 0.5/5 అనమాట కరెంట్ వచ్చింది ఇక్కడ. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా మనకు 0.1 వస్తుంది, 0.1. సో ఈ విధంగా మనకు స్థిరంగా వస్తుంది అనమాట. ఈ విధంగా బాక్స్లో ఫిల్ చేసుకోవాలా. ఇది వోల్టేజ్ వేసుకోవాలి. ఇది అప్పుడు వోల్టేజ్, ఆ వోల్టేజ్ అప్పుడు అమ్మీటర్ ఇక్కడ పెట్టాం కదా, ఈ అమ్మీటర్ యొక్క కరెంట్ అనేది కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలా. వోల్టేజ్, కరెంట్, ఇది మనకు కరెంటు, ఇదైతే వోల్టేజ్. ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూస్ని V/Iగా చేయాలా. చేస్తే కనుక అంతా మనకు ఒకటే వాల్యూ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో అదే మనకు తెలుపుతుంది అనమాట ఓమ్స్ లా. ఏమని తెలుపుతుంది? ఒక వాహకానికి సంబంధించినటువంటి V/I విలువలు స్థిరము అని చెప్పి తెలుపుతుంది అనమాట. ఇదే మనకు ఓమ్స్ లా. ఇదంతా అదే ఇచ్చారండి. ఇది నమోదు చేయండి, తర్వాత V మరియు I విలువల్ని ఇలాగా చేయండి అని చెప్పి 5 రీడింగుల దాకా చేసి తర్వాత గమనించండి అని ఇచ్చారు. దాన్ని అంతా గమనించినట్లయితే V/I విలువ అనేది స్థిరం అని చెప్పి మనం చూసుకోవచ్చు. V/I విలువ స్థిరము. దీన్ని మనం గణితపరంగా చూడాలంటే కనుక V/I అంటే వోల్టేజ్ పెరిగితే కనుక కరెంటు కూడా పెరుగుతుంది. అంటే మనకు వోల్టేజ్ పెరిగితే కనుక కరెంటు పెరుగుతుంది, వోల్టేజ్ తగ్గితే కనుక కరెంటు తగ్గుతుంది. ఓకేనా. ఇది మనకు అనులోమానుపాతంలో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అనులోమానుపాతం అంటే ఏంటి? ఒకటి పెరిగిందంటే ఇంకోటి పెరుగుతుంది, ఇది పెరిగిందంటే ఇది పెరుగుతుంది, ఇది తగ్గిందంటే ఇది తగ్గుతుంది అని అర్థం. దీన్నే మనం అనులోమానుపాతం అని చెప్తాం. సో వోల్టేజ్ అనేది కరెంటుతో ఏ విధంగా ఉంటుంది? అనులోమానుపాతమా, విలోమానుపాతమా, సమానమా అని అడుగుతారు, చూసుకోవాలి. అనులోమానుపాతంలో ఉంటుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఈ ప్రయోగాన్ని బట్టి మనకు మ్యాంగనీస్ తీగ లేదా వాహకం అనేది 2 చివరల మధ్య ఉన్నటువంటి వోల్టేజ్ దానిలో ప్రవహించే కరెంటుకి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మ్యాంగనీస్ తీగలో విద్యుత్ ప్రవహించేటప్పుడు దాని ఉష్ణోగ్రత స్థిరమని భావించాలి. అంటే మనకు ఉష్ణోగ్రత మార్చామంటే మళ్ళీ మనకు కరెంటు అది మారిపోతుందండి. సో వీటన్నిటికీ మనం ప్రయోగాలు చేసేటప్పుడు ఒకే ఉష్ణోగ్రత వద్ద చేస్తున్నామని భావించుకోవాలి. ఓకేనా. అది ముందు చూసుకుంటాం. ఇంకా
దీనికి గ్రాఫ్ గీసినట్టయితే ఇదంతా అవసరం లేదు, జస్ట్ చూసుకోండి. గ్రాఫ్ కనుక గీసినట్టయితే ఈ ఎక్స్ యాక్సిస్ మీద వోల్టేజ్ తీసుకుంటాము, వై యాక్సిస్ మీద కరెంట్ తీసుకుంటాము. ఓకే, తీసుకున్న తర్వాత స్కేల్ని యూజ్ చేసి మనం గ్రాఫ్ కనుక గీసామంటే కనుక ఈ విధంగా సరళరేఖ అనేది రావడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఇంకో సెకండ్ చూసినట్టయితే సెకండ్ ప్రయోగము, దీని ఉద్దేశం ఏంటంటే ఎల్ఈడి వంటి వాహకాలకు V/I అనేది స్థిరం కాదనమాట. మనం పైన చేసిన దానికేమో మనకు ఒక వాహకానికి సంబంధించేమో చేసినట్టయితే స్థిరంగా వస్తుంది, కానీ ఈ ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డయోడ్ ఇలాంటివన్నిటిని మనకు యూజ్ చేసినప్పుడు స్థిరం కాదనమాట. సో అలాంటప్పుడు మనము ప్రయోగం అనేది చూద్దాము. సేమ్ అదేవిధంగా మనం ప్రయోగం చేసినట్టయితే వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ మనకి చూసినట్టయితే ఆ వాల్యూస్ V/I వాల్యూస్ అనేటివి మనకు వేరుగా రావడం అనేది జరుగుతుంది. దానికి గ్రాఫ్ కూడా గీసినామంటే కానీ ఈ విధంగా రావడం అనేది జరుగుతుందండి. ఎల్ఈడి అంటే మనం ఈ విధంగా ఉంటుంది. మనం పైన చూసుకునేదేమో వాహకంగా తీసుకున్నాం ఒకదాన్ని, అంటే మ్యాంగనీస్ తీగ, రాగి సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎల్ఈడి తీసుకున్నప్పుడేమో ఈ విధంగా కరెంటు మరియు I అనేటివి స్థిరంగా ఉండవు. ఈ ప్రయోగాన్ని బట్టి ఏం చూసుకోవచ్చు అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద కొన్ని పదార్థాలకు సంబంధించిన VIల నిష్పత్తి అనేది స్థిరం అని చెప్పచ్చు. ఓకే, ఈ అంశాన్ని మొదటిగా జర్మనీకి చెందినటువంటి భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి జార్జ్ సైమన్ ఓమ్ తెలియజేశాడండి. అందుకే ఈ నియమానికి మనము ఓమ్స్ నియమం అని చెప్పి పేరు అనేది పెట్టుకున్నాం. మామూలుగా ఎల్ఈడి వాటికి సంబంధించి చూసినట్టయితే విలువ స్థిరము రాదనమాట. స్థిర ఉష్ణోగ్రత వద్ద కొన్ని పదార్థాలకు సంబంధించినటువంటివే మనకి ఇక్కడ ఈ విధంగా స్థిరంగా ఉంటుంది అని చెప్పి మనకేం తెలిపాడు. సో అందుకే ఆయన పేరే పెట్టుకున్నాము. ఓం నియమాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు. స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం అంటే రాగైనా కావచ్చు, ఏదైనా లోహాలు రెండు చివర మధ్య పొటెన్షియల్ భేదం అంటే మనకు వోల్టేజ్ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సపోజ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఓమ్స్ లా అంటేనే వోల్టేజ్ కరెంటు అనులోమానుపాతం అని గుర్తుపెట్టుకోండి. సో అదే మనకు దాని యొక్క డెఫినేషన్. కింది వాటిలో ఓమ్స్ నియమం ఏది అని చెప్తాడు, సో చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక చూసినట్టయితే V అనేది వోల్టేజ్ అనేది కరెంటుతో అనులోమానుపాతంలో ఉంటుంది ఎప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్టయితే V/I ఈక్వల్ టు ఏమని అర్థం, స్థిరాంకము. ఈ స్థిరాంకాన్ని మనం మామూలుగా చూసినట్టయితే మ్యాథ్స్లో మనకి కాన్స్టెంట్ వాల్యూ K వాడతాం కదా. సో ఆ విధంగా ఇక్కడ మనం రెసిస్టెన్స్ వాడతాం అనమాట, R అనేది వాడతాం. ఈ స్థిరాంకాన్ని వాహక నిరోధం అని చెప్పి అంటాము, రెసిస్టెన్స్ అని అంటాము. దీన్ని క్యాపిటల్ Rతో సూచిస్తామండి. V/I ఈక్వల్ టు R. ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అనులోమానుపాతాన్ని తీసేసి మనం ఈక్వల్ టు వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు రెసిస్టెన్స్ తీసుకుంటాము కాన్స్టెంట్ వాల్యూగా, అంటే స్థిరాంకంగా. మ్యాథ్స్లో వాటికి K తీసుకుంటాం కదా. సో ఆ విధంగా ఇక్కడ మనము రెసిస్టెంట్ నిరోధం అనేది తీసుకుంటాం. సో V/I ఈక్వల్ టు R అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఏంటి, వోల్టేజ్ బై కరెంట్. ఓకేనా. ఒకవేళ ఓన్లీ నీకు వోల్టేజ్ కావాలంటే రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్ అనమాట. ఓన్లీ కరెంట్ కావాలంటే ఓకే V/R వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఈ విధంగా ఒక ఫార్ములాని ఎలాగైనా మార్చుకోండి. నెక్స్ట్ వోల్టేజ్ ఈక్వల్ టు IR అన్నాము. సో రెసిస్టెన్స్ ఈక్వల్ టు V/I వోల్టేజ్ బై కరెంట్ అనమాట. నిరోధానికి SI ప్రమాణాలు చూసినట్టయితే ఇదంతా ఆయనే కనుగొన్నాడు కాబట్టి ఓమ్స్ లాకి సంబంధించి, సో అందుకే ఆయన పేరే పెట్టుకున్నారు. సో దీనికి SI ప్రమాణం, రెసిస్టెన్స్కి SI ప్రమాణం చూసినట్టయితే ఓమ్స్ అండి. ఇది మనకు ఈ సింబల్తో తెలుపుతాము. 1 ఓం ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ మనం చూడండి, ఓమ్స్ అంటే మనకి ఏమని చెప్పాము, రెసిస్టెన్స్ వాల్యూ ఏం చెప్పాము, వోల్టేజ్ బై కరెంట్. వోల్టేజ్ని మనము దేనిలో కొలుస్తాము, వోల్ట్స్లో కొలుస్తాం. కరెంట్ని మనం కూలుమ్స్లో కొలుస్తాం. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ PDFస్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. PDFs అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ PDFs మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు PDFs కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు.
మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఈడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.